welcome to Nimmu Rathod channel. I hope people all good, super good. నేను ఈరోజు ఒక ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను. ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టాను. కాస్ట్ వచ్చేసి 493 రూపీస్ పడింది అండ్ 17% ఆఫ్ వచ్చింది 483 రూపీస్. ఇది కంప్లీట్ రింగ్ లైట్ అండ్ ట్రైప్యాడ్ కోంబో. ఇది 3 స్టెప్స్లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మామూలుగా మనం కింద కూర్చొని ఏదైనా రీల్ చేసామనుకో, ఇది మన హైట్ని బట్టి, మనం వీడియో చేసే పొజిషన్స్ని బట్టి, అంటే కూర్చొని చేస్తున్నామా నిల్చొని చేస్తున్నామా, ఎలా చేస్తే అలా ఈ ట్రైప్యాడ్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది బ్లాక్ కలర్లో వచ్చింది అండ్ ఇది 7 ఫీట్స్ ఉంది. ట్రైప్యాడ్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ ఇందులో 3 వేరియేషన్ ఆఫ్ లైట్స్ ఉంటాయి. ఒకటి డిస్కో లైట్ ఉంటుంది, ఒకటి మామూలు వైట్ కలర్లో మనం ఇంట్లో బల్బ్ వేసుకుంటాం కదా, ఆ లైట్ కూడా వస్తుంది అండ్ కొంచెం డార్క్ వస్తుంది. అంటే మనం చీకట్లో ఒక డార్క్ రూమ్లో వీడియో చూస్తే లైట్ ఎలా వస్తుందో అలా వస్తుంది. లాస్ట్లో నేను చూపిస్తాను లైట్స్ ఎన్ని వేరియేషన్స్ ఉంది అని చెప్పి. సో మీరు కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. అండ్ ఈ వీడియోలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఏదైనా మనం ఆన్లైన్ ఆర్డర్ పెట్టినప్పుడు దాని మీద వచ్చే బాక్స్ కానీ అండ్ ఆ స్కానర్ కానీ అండ్ వచ్చే ఆ కాటన్ బాక్స్ కానీ ఏదైనా సరే పడేయకండి అండ్ దాని ఇష్టం వచ్చినట్టు చించి పడేయకండి. ఎందుకంటే ఒకవేళ అది పని చేయలేదనుకో అండ్ ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ పని చేయలేదనుకో, ఆ వస్తువు ఏదైనా డ్యామేజ్ అయిందనుకో, మనం రిటర్న్ చేయాలంటే మీరు ఆ బాక్స్ని సరిగా ఉంచుకోకుండా స్కానర్ చించి పడేసి తర్వాత రిటర్న్ చేయడానికి అవ్వదు. సో ఏదైనా ప్రోడక్ట్, ఆన్లైన్ ప్రోడక్ట్, ఒక 10 డేస్ వరకైనా ఆ బాక్స్ అలాగే ఉంచండి, ఆ స్కానర్ అలాగే ఉంచండి, జాగ్రత్తగా పెట్టుకోండి. తర్వాత రిటర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నాకు ఆల్రెడీ ఒకసారి ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి చెప్తున్నాను. ఇది 2 పార్ట్స్గా వచ్చింది. ట్రైప్యాడ్ వచ్చింది, రింగ్ లైట్ వేరుగా వచ్చింది. ఫిట్ చేసుకోవాలి, ఏం లేదు, 2-3 నట్స్ వచ్చాయి. కానీ రింగ్ లైట్ ఫిట్ చేయడానికి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాయి. ఎందుకంటే ట్రైప్యాడ్ మధ్యలో రింగ్ లైట్ అటాచ్ చేయాల్సి వస్తుంది. కొంచెం కన్ఫ్యూజ్ అనిపించింది. ఏం పేపర్ కూడా ఇవ్వలేదు అతను. పైన అది బాక్స్ ఉంది కదా, దానిపైన స్టెప్స్ ఇచ్చాడు, దాన్ని బట్టి చేసుకోవాలి మనం. అండ్ ఇది నాట్ ఏ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్కి కానీ, వీడియోస్కి కానీ, జూమ్ కాల్స్కి కానీ అన్నిటికీ ట్రైప్యాడ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. చాలా క్వాలిటీ ఉంది. ఒక్కసారి మీషోలో సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. రింగ్ లైట్ ట్రైప్యాడ్ రింగ్ లైట్ కోంబో అని టైప్ చేసే వచ్చేస్తుంది, చాలా వస్తాయి. దీనికి 5 స్టార్ రేటింగ్ అయితే ఉంది, నేను చూశాను. నేను 5 స్టార్ రేటింగే ఇచ్చాను. ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనం సిటీలో ఉండే మనం ఇంట్లోనే వీడియోస్ చేసుకోవాల్సి వస్తుంది, బయటికి వెళ్ళి చేసుకోలేము. ఇంట్లోనే చేయాలంటే లైటింగ్స్ కరెక్ట్గా ఉండాలి, లేకపోతే వీడియో క్లారిటీ ఉండదు. అంత కష్టపడి వీడియో క్లారిటీ లేకపోతే చాలా బాధ అనిపిస్తుంది, వీడియో రీచ్ లేకపోతే. అండ్ నేను వీడియో క్లారిటీ కోసం ఇంట్లో 3 బల్బ్స్ పెట్టించాను. ఆల్రెడీ ఒకటి పెద్ద ట్యూబ్ లైట్ ఒకటి ఉంది అండ్ చిన్నవి 2 పెట్టించాను. అయినా సరే వీడియోస్ క్లారిటీగా అనిపించవు. అంటే మనం వీడియో చేసేటప్పుడు ఏంటంటే లైట్ కెమెరాకి ఎదురుగా ఉండాలి, బ్యాక్ సైడ్లో ఉండకూడదు. బ్యాక్ సైడ్లో ఉంటే ఏంటంటే ఫోకస్ మొత్తం కెమెరా మీద పడి ఫేస్ కనిపించదు. సో ఎలా ఏ పొజిషన్లో అయితే కెమెరా పెడుతున్నామో మనం, అంటే మొబైల్ ఏ పొజిషన్లో పెడుతున్నామో దానికి సైడ్లోనే లైట్ ఉండాలి. అంటే ఇప్పుడు ముందు మనం డ్యాన్స్ చేస్తున్నాం అనుకో, మన ముందు లైట్ ఉండాలి, అప్పుడే వీడియో అనేది క్లారిటీ వస్తుంది. ఇది మాత్రం నాకు పక్కగా అర్థమైంది. సో అందుకనే నేను ఇది ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది. అండ్ ట్రైప్యాడ్ కూడా వస్తుంది. ఆల్రెడీ ఒక ట్రైప్యాడ్ కొన్నాను. రింగ్ లైట్ ఒకటే కొంటే ఏమొస్తుంది, మళ్ళీ అది ట్రైప్యాడ్ కూడా అవసరం అవుతుంది కదా అని చెప్పి ఇది కోంబోలో ఉందని చెప్పి తీసుకున్నాను. కానీ పెట్టిన మనీకి అయితే ఎక్కడ అన్యాయం జరగలేదు. చాలా క్వాలిటీ ఉంది, అందుకనే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ రింగ్ లైట్ ఫిట్ చేశాను కానీ తర్వాత నాకు అర్థం కాలేదు. అంటే మొబైల్ కూడా అటాచ్ చేయాలి కదా,
2-3 నట్స్ ఇచ్చాడు. అవి ఏ పొజిషన్లో ఎక్కడ పెట్టాలో అస్సలు అర్థం కాలేదు. అండ్ రింగ్ లైట్కి ఒక వైర్ అనేది వచ్చింది. అది మనం ప్లగ్ లాగా ఇవ్వలేదు, ఒక ఛార్జర్ పిన్ ఉంటుంది కదా, ఛార్జర్ పిన్ లా వచ్చింది. ఒక ఛార్జర్ తీసుకొని ఆ ఛార్జర్ పిన్ని దీనికి అటాచ్ చేస్తే అప్పుడు దీన్ని వాడగలం. మనం డైరెక్ట్గా ప్లగ్ లాగా అయితే వాడలేము. అండ్ సైడ్కి 3 బటన్స్ ఇచ్చాడు. లైట్ వేరియేషన్స్ ఎలా మార్చుకోవడానికి అదొకటి ఇచ్చాడు. అండ్ మైనస్ ప్లస్ 2 ఇచ్చాడు. అంటే మనం తగ్గించుకోవడానికి, లైటింగ్ పెంచుకోవడానికి బటన్స్ అనేది అయితే ఇచ్చాడు. ఇది క్లారిటీగా అందరికీ తెలుస్తుందని అనుకుంటున్నాను చూసినప్పుడు. ఎలాగో అలా చేసి అయితే లాస్ట్లో ఫిట్ చేసేసాను. మినిమం ½ అన్ అవర్ పట్టేసింది. ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్గా ఉంటుందో అది మనం కరెక్ట్గా సెట్ చేసి అది ఆన్ చేసేటప్పుడు ఆ ఫీలే వేరప్ప. సెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు లైట్ వేస్తున్నాను చూడండి. చూసారు కదా, బాగుంది కదా. అలా తగ్గించుకోవచ్చు అండ్ పెంచుకోవచ్చు. డిస్కో లైట్ ఉంది, డార్క్ లైట్ ఒకటి ఉంది, ఫుల్ లైట్ ఒకటి ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మీషో. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఎవరికన్నా కావాలంటే వెళ్ళి మీషోలో సెర్చ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.